సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమరసంకం పూరించారు. ఈ సభకు సంబంధించినటువంటి హైలైట్స్ కి సంబంధించి భరిత సమాచారం మా ప్రతినిధి సతీష్ సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమరసంకం సభ ద్వారా అటు ప్రజలకు కార్యకర్తలకు ఇచ్చినటువంటి దిశానిర్దేశం ఏంటి? సిద్ధేశ్వర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఇందులో గ్రౌండ్ లెవెల్లో ఆ గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉండబోతుంది, గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రీసౌండ్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా ఈ మీటింగ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిష్కరించిందని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగంలో ప్రధానంగా ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఎక్కడుందో, ప్రజాబలం ఎలా ఉండబోతుందో, ఎలా ఉంది అన్న అంశాన్ని నిరూపించింది. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుందో, ఆ ఎఫెక్షన్ ఎలా ఉంటుందో, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ను కాంగ్రెస్ పార్టీ అవమానించిన తర్వాత బయటకు వచ్చినప్పటి నుండి కూడా ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట కార్యకర్తలు ఎందుకు నడుస్తారో, ఎలా నడుస్తారో, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలా ఉంటుందో అన్న అంశాన్ని ఈరోజు చాలా స్పష్టంగా నిరూపించింది. కార్యకర్తలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ఏ విధంగా నిరంతరం సైనికుల్లా సిద్ధంగా ఉంటారో ఈ సమావేశం ద్వారా ప్రూవ్ చేసిందని చెప్పొచ్చు. మరొక వైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు ఏం చెప్పాం ప్రజలకి, గత 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 56 నెలల్లో ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చాం, విద్య, వైద్యం, వ్యవసాయం, అదే కాకుండా గ్రామ స్వరాజ్యం ఏ విధంగా తీసుకొచ్చాం, ప్రతి గ్రామంలోని 175 నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలో కూడా జగన్ మార్క్ ఎలా ఉంటుందో వివరించారు స్పష్టంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ ఎలా ఉంటుందో వివరించారు, వైఎస్ఆర్ మార్క్ ఎలా ఉంటుందో వివరించారు. ఈ 3 అంశాలని కూడా ప్రజల్లోకి ఏ విధంగా కార్యకర్తలు తీసుకెళ్ళాలి, ఎందుకు తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, మళ్ళీ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాల అంశానికి సంబంధించి చాలా విస్పష్టమైనటువంటి ఆ మెసేజ్ ఇచ్చారని చెప్పవచ్చు. అంతేకాకుండా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. నేను ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నేను పాలకుడిని కాదు, సేవకుడిని అన్న అంశాన్ని చెప్పారు. అంతేకాకుండా ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడి పార్టీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పార్టీ, పేదల పార్టీ, ఇది పెత్తందారులతో పోరాటం చేసేటువంటి పేదల పార్టీ అన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయంగా ప్రత్యర్థులు పన్నుతున్నటువంటి వ్యూహాలు కానీ, ఆ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, వాటన్నిటినీ ఛేదించడానికి నేను ఒక్కడనే సిద్ధంగా ఉన్నాను, ఒంటరిగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, నాతో మీరందరూ కలిసి రావడానికి సిద్ధమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినప్పుడు అదే స్థాయిలో రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావ సభ అన్నది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఒకే వేదిక మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి వెంట ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధం అన్న ఒక స్లోగన్ ఇవ్వడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.